హాయ్ అండి. ఈ చలికాలం నార్మల్‌గా లెగవటానికే అస్సలు ఒల్లవ్వదు. కానీ నేను ఈరోజు మాత్రం 3కి లేచాను. ఏంటి 3కా? ఏంటి సంగతి అంటారా? ఏం లేదండి. వంట చేయడం కోసం లెగిచాను. ఏంటి 3కి లేచి వంట ప్రిపేర్ చేస్తున్నావా? ఎవరొస్తున్నారు అనుకుంటున్నారా? ఎవ్వరు రావటం లేదండి. మా బావ ఆఫీస్‌లో పోట్లక్ లంచ్ అంట. సో అందుకే నాకు ఈ కష్టాలు. నేను ఏమేం రెసిపీస్ చేశానో చూపిస్తాను రండి. మిల్క్ మేడ్ వేసి సేమియా పాయసం చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఎంతైనా ఫిష్ ఫ్రై అనేది వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్నూన్ తింటారు. సో ముక్క అంత క్రిస్పీగా లేదు తినే టయానికి అని చెప్పాడు మా బావ. సో దానివల్ల టేస్ట్ అంత అనిపించలేదు అన్నాడు. అంతే కదా, వెంటనే తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ నిన్న రెసిపీ పెట్టాను కదా, 1 pot చేపల పులుసు, అది కూడా చేశానండి. మేము ఫిష్ ఫ్రై ఇంట్లో తిన్నాము, వేడిగా టేస్ట్ బాగుంది. ఇంకా గోంగూర పచ్చడి కూడా చేశాను, బిర్యానీలోకి రైస్లోకి బాగుంటుందని. అది కూడా ప్యాక్ చేసేసాను. ఆల్రెడీ చెప్పాను కదా, సేమియా పాయసం మిల్క్ మేడ్తో చేశాను. స్వీట్ కొంచెం తగ్గింది అనిపించింది, డెజర్ట్లా తింటారని పెట్టేశాను. గారెలు కూడా చేశాను. నా గారెలు అంటే మా బావకు చాలా ఇష్టం, సాఫ్ట్గా ఉంటాయని. ఈరోజు ఇవేనండి నేను ప్యాక్ చేసినవి. వీటిలో మీకేమంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వెళ్తూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.